వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ అయ్యి ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత చాలామంది టాపర్ స్టూడెంట్స్ ఎంచుకునే యూనివర్సిటీ అంటే జేఎన్టీయు హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాము. అయితే ఇలాంటి యూనివర్సిటీస్లో అందరూ ఆలోచించే విధానం ఏంటంటే, అధ్యాపకులు చాలా ప్రొఫెషనల్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుంటుంది, మంచిగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విధానంలో ఉంటారు. కానీ అదంతా తప్పు అని జేఎన్టీయు హైదరాబాద్ అఫిలియేటెడ్ అనకుండా జేఎన్టీయు హైదరాబాద్ కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో కూడా జేఎన్టీయు హైదరాబాద్ అనేది యూనివర్సిటీ అనేది నెలకొల్పడం జరిగిందనమాట. అయితే వీటిలో పరిస్థితి ఏంటంటే, దీనికి భిన్నంగా అధ్యాపకులు, ఫ్యాకల్టీ అనేవాళ్ళు లేరు. సో వీళ్ళు ఫ్యాకల్టీ లేకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, జేఎన్టీయు హైదరాబాద్లో ఒక స్టూడియో క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేది ఆన్లైన్లో చెప్పడం జరుగుతుంది. జనరల్గానే ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయ్యి ఒక ఇంజనీరింగ్లో వెళ్ళారు అంటే వాళ్ళకి ఒక కొత్త ప్రపంచం, కొత్త రకమైన ఇవన్నీ అలవాటు అవుతాయి. సో దగ్గరుండి మనం ఫ్యాకల్టీలు 1-to-1 చెప్తున్నప్పటికీ కూడా చాలామంది ఎడ్యుకేషన్ అనేది పక్కన పెడతారు. అలాంటిది ఎప్పుడైతే ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఆన్లైన్లో ఉంటామో, ఆన్లైన్లో చెప్తే ముందు ఫస్ట్ థింగ్ క్లాసెస్ సరిగ్గా వినరు, వీళ్ళకి వచ్చిన డౌట్స్ ప్రాపర్గా అవతలలో రెస్పాండ్ అవ్వరు, వాటికి వీళ్ళ డౌట్స్ని తీర్చరు, అలాగే వీళ్ళు క్లాసెస్ సరిగ్గా అటెండ్ అవ్వరు. సో అలాంటి కళాశాలలు చాలా ఉన్నాయి. ఒకసారి మీరు రేపు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ కాలేజీల్లో మీకు జేఎన్టీయు యూనివర్సిటీలోనే మా క్యాంపస్లోనే వస్తుంది అని పొరపాటున కూడా వీటిలో పోవటానికి మాత్రం పోకుండా ఉండటం బెటర్. ఇంకొక 1-2 ఇయర్స్ పడుతుంది వీటిలో అంతా ఫ్యాకల్టీలు అంతా కూడా సెట్ చేయడానికి. ఒకసారి ఆ ప్లేసెస్ చెప్తాను, గుర్తయితే పెట్టుకోండి. హైదరాబాద్ క్యాంపస్ బయటలోని సుల్తాన్పూర్ ఒకటి, జగిత్యాల ఒకటి, మందని ఒకటి, పాత కళాశాలలుగా వనపర్తి, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలు ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా ఫ్యాకల్టీ ప్రాబ్లం చాలా ఉంది. మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడండి. ఇది నేను చెప్పడం కాదు, ఇది ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మనం క్లియర్గా ఇచ్చారు, కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలల్లో శాశ్వత బోధన సిబ్బంది లేరు, కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించుకుందామన్న ప్రభుత్వం నుంచి అనుమతి లేదు, అయినా అక్కడ విద్యార్థులు నష్టపోరాదని జేఎన్టీహెచ్ నుంచి వారంలో 2 రోజులు ఆన్లైన్ లైవ్ పాఠాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి చూడండి. స్టూడియోస్లో కెమెరాలు పనిచేయడం లేదని, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తే సరిపోతుందని తెలిపారు. ఇక్కడ వాళ్ళే ప్రాబ్లం ఉంది, దీనికి కెమెరాలు పెట్టి ఆన్లైన్లో పెడతామన్నారు, మళ్ళీ ఆ కెమెరాలు కూడా పనిచేయట్లేదు, వాటికి కావాల్సిన lakhs of rupeesని స్పెండ్ చేస్తే తప్పితే ఆ కెమెరాలు బాగుపడవు అని చెప్పారు. మరి ఈ విధంగా గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటే మరి ప్రైవేట్ కాలేజెస్ ఏం చేస్తున్నాయో చూద్దాము. ప్రైవేట్ కాలేజెస్లో అధ్యాపకుల ఫోటోలు, అలాగే ఈ ఫోటోల ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బోగస్ ఫ్యాకల్టీని తీసుకొస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు స్మార్ట్గా ఫ్యాకల్టీని ఎక్కడి నుంచైనా బయట తీసుకొచ్చి వీళ్ళ ఫోటోలు మాత్రం పలాని ఫ్యాకల్టీ ఈ కాలేజ్లో చెప్తున్నాడు అని చెప్పి ఏఐసిటి కోసం అప్రూవల్ తీసేసుకొని ఏఐసిటి అండ్ గవర్నమెంట్కి పలాని ఫ్యాకల్టీ మా దగ్గర పనిచేస్తున్నారని చెప్తారు. అయితే యాక్చువల్గా ఆ ఫ్యాకల్టీ అని అతను పనిచేయడం అనమాట. సో ఇక్కడ మామూలుగా ఒక కాలేజ్ పెట్టినప్పుడు ఉన్న ఫ్యాకల్టీ హై క్వాలిఫైడ్, లైక్ పిహెచ్డీలు కానీ, ఎంఎస్సీ కానీ, ఎంటెక్ కానీ ఇలా చేసిన వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఇచ్చే జీతాలకి ఇక్కడికి రారు. సో దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్గా వాళ్ళని వచ్చి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ బయోడేటా వీళ్ళ దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్స్పెక్షన్కి వస్తుందో అప్పుడు ఇది పలాని ఫ్యాకల్టీ మా దగ్గర చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇది ఒక ఎక్స్టెంట్. దీనికి కొంతమంది ఇంకా ఎక్స్టెండెడ్గా ఏం చేస్తున్నారంటే, ఈ ఫ్యాకల్టీలు అంటే వాళ్ళు వెరిఫై చేయడానికి ఫిజికల్గా ఎవరన్నా బయట నుంచి వచ్చినప్పుడు ఉండటం కోసం అని చెప్పి ఈ ఫ్యాకల్టీని పిలిపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, బయోమెట్రిక్ సిస్టమ్ అని చెప్పి ఉంటుంది ఫ్యాకల్టీలకు కూడా. వాళ్ళు వచ్చి ఆ బయోమెట్రిక్ వేసేసి పొద్దున్నే వచ్చి వీళ్ళు బయోమెట్రిక్ వేసేసి వెళ్ళిపోతారనమాట. ఈ రకంగా ఫ్యాకల్టీలు ఉన్నారని చెప్తారు స్టూడెంట్స్కిను గవర్నమెంట్కి, కానీ అక్కడ ఫ్యాకల్టీ ఉండరు. మామూలుగా అప్పుడే బీటెక్ పాస్ అయిన వాళ్ళు, అప్పుడే ఎంటెక్ పాస్ అయిన స్టూడెంట్స్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా వీళ్ళు క్లాసెస్ అనేది చెప్తున్నారు అన్నమాట. దీనికంతా చెక్ పెడతాము అని గవర్నమెంట్ చెప్తుంది. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి గవర్నమెంట్ మిగతా ప్రాబ్లమ్స్, అనవసరమైన ప్రాబ్లమ్స్ అన్నిటిపైన ఫోకస్ చేస్తుంది. సో ఇది రకంగా ఉంది. కాబట్టి స్టూడెంట్స్ కాస్త జాగ్రత్తగా అన్ని ఆలోచించుకొని చేరేటప్పుడు జేఎన్టీయు పేరుంది కదా, జేఎన్టీయు క్యాంపస్ కదా అని చెప్పేసి పోయి ఎక్కడంటే అక్కడ చేరకండి. అలాగే ప్రైవేట్ కాలేజ్ కూడా చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉందని కూడా పోయి చేరకండి. దానికి ఒక హిస్టరీ చూసుకోండి. మీ సీనియర్స్ అక్కడ ఆల్రెడీ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి అన్ని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. సో ఈ కెరియర్ మీకు రేపు ఫ్యూచర్ మొత్తం కూడా ఈ 4 ఇయర్సే శాసిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.